హాయ్ అందరికీ, ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అయితే ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వుల లడ్డూలు చేసుకోవాలనిపించింది. సో నువ్వుల లడ్డూకి ఏం కావాలో చూద్దాం. నువ్వులు, బాదం పప్పు, పల్లీలు, వాల్నట్స్, ఇంకా బెల్లం, అంతే. 5 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా 10 మినిట్స్లో మన నువ్వుల లడ్డూలు అయిపోతాయి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి కొద్దిగా వేడైన తర్వాత మనం తీసుకున్న పల్లీలను వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసుకొని ఒక 10 నిమిషాలు అయితే చల్లారనివ్వండి. అండ్ అదే కడాయిలో నువ్వులు, వాల్నట్స్, బాదం పప్పు 3 వేసి మంచిగా వేయించుకోండి. అండ్ నువ్వులు వేయించుకునేటప్పుడు జాగ్రత్త, అవి చిట్పట్ ఎగిరి మన మొహం మీదనే పడతాయి. అండ్ నువ్వులలో, బెల్లంలో మంచి ఐరన్, కాల్షియం ఉంటుంది అంటారు. కాబట్టి ఈ లడ్డూని డైలీ మనం ఒకటి తీసుకున్నా సరిపోతుంది. మంచిగా మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నేను ఇవి ఎంతెంత తీసుకున్నానో చెప్పలేదు కదా. 1 కప్పు బెల్లం తీసుకున్నా, అండ్ 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు వాల్నట్స్. అండ్ నేను ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తీసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవైతే మంచిగా దూరగా వేయించుకొని చల్లరబెట్టుకోండి వీటిని కూడా. అండ్ ఫస్ట్ మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని మంచిగా పొట్టు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి. అవి కూడా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇందులోనే యాడ్ చేయండి పల్లీలని. అండ్ 1 కప్పు బెల్లాన్ని వేసి మంచిగా ఒక 5 to 6 మినిట్స్ అయితే వేడి చేయండి. వేడి చేయడం వల్ల ఏంటంటే బెల్లం మెల్ట్ అవుతుంది, మంచిగా కరిగి అన్నిటికీ పట్టేస్తుంది అన్నమాట, సాఫ్ట్గా అవుతుంది. మనం వేయించుకున్న తర్వాత 10 నిమిషాలు చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. అండ్ కొద్దిగా బరకగా పట్టుకున్నా పర్లేదు, మాకు ఫైన్గా పౌడర్ లాగా తింటామన్నా అట్లయినా పట్టుకోండి, అది మీ ఇష్టం. అండ్ నేనైతే మంచిగా పౌడర్ లాగా అయితే చేసుకున్న తర్వాత చేతికి మంచిగా కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా మంచిగా ఫామ్ చేసేసుకోవడమే. లడ్డూల్లాగా ఒత్తేసుకోండి, అంతే. ఇదైతే మా అత్తమ్మ రెసిపీ అన్నమాట. మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది నువ్వుల లడ్డూలు. ఆమె దగ్గర నుంచి నేను అడిగి నేర్చుకొని ఈరోజు ఫైనల్లీ మన నువ్వుల లడ్డూలు అయితే అయిపోయినాయి. అండ్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.